నేను మీ శనకొండ నాగచంద్రుడు, అడ్వకేట్. ప్లాటు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మిత్రులారా, అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఇది చాలామంది నగర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు మెదిలే మొదటి ప్రశ్న. మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ముందుగా మీరేం చేస్తారు? ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అందులో మెన్షన్ చేసే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే అపార్ట్మెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 7 ప్రకారంగా అపార్ట్మెంట్ ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ముందుగా మీరు 20% మించి సొమ్ము చెల్లించవద్దు. అంటే మొత్తం సొమ్ములో 20% మాత్రమే సొమ్ము మీరు చెల్లించాలి. ఆ తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో బిల్డర్తో మనం చేసుకోవలసిన కండిషన్స్ ఏంటి అంటే, ఎప్పుడు ఎంత పని పూర్తి చేయాలి, ఎంత సొమ్ము ఎప్పుడు చెల్లించాలి అనే కండిషన్స్ క్లియర్గా నమోదు చేసుకోవాలి, రాసుకోవాలి. ఎప్పుడైతే అతనికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వస్తుందో తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే బిల్డరు రిజిస్ట్రేషన్ అయిపోయాక తన బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త.